హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజీపీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు సరికొత్త ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వచ్చామండి. చాలా మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. అంటే చాలామంది అనుకుంటారు మనకి ఏజ్ 30 అయిపోతే అసలు జాబ్స్ రావని కొంతమంది అనుకుంటుంటారండి. అలాంటి వాళ్ళకి ఈ మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. ఏజ్ అనేది 18 నుంచి 43 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. 10th నుంచి ఎనీ డిగ్రీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ వచ్చింది. అయితే దానికి ఎలా అప్లై చేయాలి ఏంటనే వీడియోలో మనం ప్రతిదీ కూడా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి నేషనల్ రూరల్ డెవలప్మెంట్ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో ఏ స్టేట్కి వాళ్ళు అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఇది పూర్తిగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి నోటిఫికేషన్ ఎవరు మిస్ చేసుకోవద్దు. మీరు కానీ దీనికి అప్లై చేసినట్టయితే జాబ్ అయితే కన్ఫామ్గా అండి. ఓకే ఫ్రెండ్స్, శాలరీస్ కూడా చాలా బాగున్నాయి. ఎగ్జామ్స్ కూడా దీనికి ఒక ఎగ్జామ్ కూడా ఉంటుందండి. దాంట్లో మనం క్వాలిఫై అయితే మనకి జాబ్ అనేది కన్ఫామ్గా రావడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎవరు మిస్ కాకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మనకి ఎలా అప్లై చేయాలి ప్రతిదీ కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది టాపిక్. చూసారా ఫ్రెండ్స్, నేషనల్ రూరల్ డెవలప్మెంట్ రిక్రూట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. చూసారు ఫ్రెండ్స్, అడ్వర్టైజ్మెంట్ చూస్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ టు ఫిల్ ది 6,880 వేకెన్సీ ఇచ్చారండి. చూసారు ఫ్రెండ్స్, చాలా ఎక్కువ వేకెన్సీ ఉన్నాయండి. కాబట్టి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. మనకి నేషనల్ రూరల్ డెవలప్మెంట్ రిక్రియేషన్ మిషన్ నుంచి మనకి మంచి నోటిఫికేషన్ అనేదండి. మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. అదర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డీటెయిల్స్ వేకెన్సీ ఆర్ ఫాలోస్. ఓకే ఫ్రెండ్స్, సేమ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఎలాగైతే ఇచ్చారో మనకి తెలంగాణ కూడా సేమ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు కావాలంటే కింద పీడిఎఫ్ పెడతాను, మీరు ఓపెన్ చేస్తే సేమ్ ఎలాగైతే మనకి ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ ఓపెన్ అయిందో సేమ్ తెలంగాణలో కూడా సేమ్ ఎలాగో నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లై చేయదలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఇలాగ నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకుని అప్లై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి వేకెన్సీస్ గురించి చూస్తే మనకి ఏపీలోనే డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అండి. దీనికి ఏజ్ చూసారు ఫ్రెండ్స్, 23 నుంచి 43 సంవత్సరం వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకునే విధంగా మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. 93 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. శాలరీ చూసారా, 36,760 రూపాయలు శాలరీ అనేది ఇస్తారు. కాబట్టి చాలా మంచిది, బాగుంది ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఎస్సీ కానీ ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇది బాగా చదివి మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండదో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ బాగా చదువుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. అండ్ అయితే ఇది శాలరీస్ ఎలాగ ఉన్నాయి, 88 ఉన్నాయి, మీకు ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూసారా, నీ నోటిఫికేషన్లోని అకౌంట్ ఆఫీసర్కి అయితే ఏజ్ అనేది 22 నుంచి 43 సంవత్సరాల వయసు ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 140 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. శాలరీ చూస్తే 27,450 రూపాయలు. అదే టెక్నికల్ అసిస్టెంట్ చూస్తే ఏజ్ చూసారా, 21 నుంచి 43 సంవత్సరాలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 109 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా శాలరీ చూస్తే 30,750 రూపాయలు శాలరీ ఇస్తారటండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే డేటా మేనేజర్ చూస్తే డేటా మేనేజర్ ఏంటంటే 21 నుంచి 43 సంవత్సరాల మధ్య ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీ చూస్తే 383 వేకెన్సీ ఉన్నాయండి. శాలరీ చూసారంటే 28,350 రూపాయలు ఇస్తారండి. ఎంఏఎస్ మేనేజర్కి అయితే 21 నుంచి 43 సంవత్సరాల వయసు ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 626 వేకెన్సీ ఉన్నాయి. శాలరీ చూస్తే 25,650 రూపాయలు ఇస్తారని చెప్తున్నారు. కాబట్టి అప్లై చేసుకోండి. అలాగే ఎంఏఎస్ అసిస్టెంట్ 18 నుంచి 43 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. వేకెన్సీస్ 930 వేకెన్సీ ఉన్నాయి. శాలరీ చూడండి 24,650 రూపాయలు ఇస్తారటండి. తర్వాత విధంగా మల్టీ టాస్కింగ్ అఫీషియల్ ఏంటంటే దీనికి 18 నుంచి 43 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి వేకెన్సీ చూస్తే 862 ఉన్నాయండి. దీనికి శాలరీ చూస్తే 23,450 రూపాయలు అండి. ఫ్రెండ్స్, అది కంప్యూటర్ ఆపరేటర్ చూసారంటే 18 నుంచి 43 సంవత్సరాల వయసు ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఓన్లీ ఇంటర్మీడియట్ ఉంటే క్వాలిఫికేషన్ సరిపోతుందండి. లేదంటే ఇంటర్మీడియట్ లేకపోతే మీరు డిప్లొమా చేస్తున్న వాళ్ళు కూడా డిప్లొమా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి మీ కంప్యూటర్ అప్లికేషన్ వచ్చి ఉంటే సరిపోతుందండి. దీనికి శాలరీ చూస్తే 23,250 రూపాయలు అండి. నెక్స్ట్ అండి ఫీల్డ్ కోఆర్డినేటర్ అండి. దీనికి ఏజ్ చూస్తే 18 నుంచి 43 సంవత్సరాల వయసు ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి 1256 వేకెన్సీ అయితే ఉన్నాయండి. దీనికి కూడా ఇంటర్మీడియట్ లేదంటే హెచ్ఎస్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ దీనికి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోద్దండి. దీనికి మీకు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. దీనికి శాలరీ వచ్చారు 23,250 రూపాయలు. అదేవిధంగా ఫెసిలేటర్స్ అండి. దీనికి కూడా 18 నుంచి 43 సంవత్సరాల వయసు ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 1103 వేకెన్సీ ఉన్నాయండి. దీనికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోద్దండి. దీనికి శాలరీ వస్తే 22,750 రూపాయలు అండి.
ఇంకా అప్లికేషన్ ఫీ చూస్తే మనకి ఓబీసీ వాళ్ళకి 399 రూపాయలండి. అదే ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 299 రూపాయలండి. నెక్స్ట్ ఏంటంటే ఇందులో అప్లికేషన్ ఫీజు చూస్తే ఫర్ బీపీఎల్ క్యాండిడేట్స్ 299. మీరు బీపీఎల్ క్యాండిడేట్కి చెందిన వాళ్ళు అయితే మీకు ఫీజు 299 రూపాయలు మాత్రం అంటున్నారు కాబట్టి మీ బీపీఎల్ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే మీకు ఫీజు అనేది 299 రూపాయలు అంటున్నారు కాబట్టి అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇలాగ మీరు అప్లై స్క్రోల్ డౌన్ చేస్తే మీకు మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ క్లియర్ కట్గా చూసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఏది మిస్ చేయొద్దు. ఒకవేళ ఏదైనా మీరు మిస్ చేస్తే మీకు అప్లికేషన్ పెట్టి రిజెక్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఇందులో చెప్తున్నారు కాబట్టి అప్లై చేసే ముందు ప్రతిదీ నోటిఫికేషన్ అనేది బాగా చెక్ చేసుకుని చేయండి ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తారంటే అప్లై చేసిన ఫోన్లో అప్లై చేస్తారు, ఫోన్లో ఉండి అన్నీ పెట్టేస్తారు. మనకి ఏంటంటే దీనికి ఏంటంటారంటే స్కాన్ చేసి మన ఏదైతే కాపీస్ ఉన్నాయో స్కాన్ చేసి ఫోటో పెట్టమన్నారు కాబట్టి పెట్టండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసారా 24/2/2025 మిడ్నైట్ వరకు ఇచ్చారు కాబట్టి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఫ్రెండ్స్. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా దీనికి మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది కానీ ఎగ్జామ్ చూసారా జనరల్ ఇంగ్లీష్కి అండ్ జనరల్ నాలెడ్జ్ క్వాంటిటీ యాటిట్యూడ్కి 150 మార్క్ ఉంటుందండి. ఇంకా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ దీనికి థియరీ 50 మార్క్ ఉంటే కంప్యూటర్ ప్రజెంటేషన్ దీనికి 50 మార్క్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా త్వరలో మీరు అప్లై చేసిన తర్వాత మనకి ఈమెయిల్కి పంపిస్తారు ఎగ్జామ్ ఎప్పుడు అనేది. కాబట్టి ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా జాబ్ కొట్టండి. మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాడు, ఇవన్నీ చూడండి. కావాలంటే మీకు డైరెక్ట్ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో వేస్తాను. అది మీరు ఓపెన్ చేయగానే డైరెక్ట్గా మనకి అప్లికేషన్ ఫామ్ మనకి ఆన్లైన్లో ఎలా అప్లై మొత్తం పీడిఎఫ్ మొత్తం అంతా ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో పీడిఎఫ్ ఉంది, అదే అప్లై లింక్ కూడా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి, ఎవరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్. మనకి 6 పేజీలు ఇచ్చారు కాబట్టి చాలా తక్కువే. అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కటి చూసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మీరు అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.